హలో నమస్తే, నేను మీ గాయత్రిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు మీ ముందుకు క్రీమీ జ్యూసీ చికెన్ ఆల్ఫ్రెడో పాస్తాను తీసుకొని వచ్చాను. ఇది మీరు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ, ఎందుకంటే ఇది అంత రుచికరమైన రెసిపీ అండ్ జస్ట్ 15 మినిట్స్లో వండొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వాటర్ మరిగించుకొని సరిపడా ఉప్పు వేసి కలిపి 300 గ్రామ్స్ పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. అది 60% ఉడికిన తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి సన్నగా తరిగిన గార్లిక్ వేసి సాల్ట్ చేసి 150 గ్రామ్స్ చికెన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్ఫ్రెడో సాస్ కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి 40 to 50 గ్రామ్స్ బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన గార్లిక్ చిల్లీ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నీళ్లు పోసి 150 ml లిక్విడ్ క్రీమ్కి 50 ml వాటర్ వేసి బేసిల్ లేదా తులసి ఆకులు వేసి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ తగినంత సాల్ట్ వేసి కలిపి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 50 గ్రామ్స్ పర్మిషియన్ చీజ్, ఫ్రైడ్ చికెన్ పీసెస్ వేసి కలుపుకొని స్ట్రైనర్తో ఉడికించిన పాస్తాను వేసి కలుపుకుంటే యమ్మీ చికెన్ ఆల్ఫ్రెడో పాస్తా రెడీ. ఇప్పుడు పార్స్లీతో గార్నిష్ చేసుకోండి. Oh my god, this is so creamy and good. This is one of my favorite recipes from my mom's kitchen. Make sure you try it and press the subscribe button and like, share, comment. అలాగే రాబోయే టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి.